ఆదివారం, ఆషాఢమాసం, 4 పున్నముల మాసం. అరచేతిలో చందమామ, అమ్మాయి కన్నులలో వెన్నెలలు. కృష్ణపక్షం లేని చంద్రుడు, అరచేతిలోని చందమామ. ఆషాఢంలో అమ్మాయి చేతులు, పసుపు కుంకుమ సరసనే గోరింటాకు, పడతులకు ప్రియం గోరింటాకు. గౌరీ ఇంటి ఆకు, కొల్హాపురమ్మ పేరంటం, సరస్వతమ్మ గానం, సాహితీ పరిమళం, శ్రీలోక ప్రియం, ఆరోగ్య ప్రదాతం, ఆనందదాయకం. మగడి ప్రేమ ఆనవాలు, ఆయుష్ పెంచే గోరింటాకు శ్రీలక్ష్మియే. అనురాగాలు రాగాలు తీస్తూ సాహితీ పరిమళం, సంగీత సౌరభం శ్రీవాణి. రక్షగా ఉండే శక్తి దేవత శ్రీగౌరి. హృదయంలోని ప్రేమ హృదయ చిహ్నం, ప్రేమ చిహ్నంతో అరచేతిలో విరబూసే. హృదయం అంతా అల్లుకున్న అనురాగం, రాగాలై తీగలై సాగిన లత, ఆకులుగా పువ్వులుగా అందమైన చిత్రాలుగా విరబూసే. అతివ చేతిలోని కళ సుందరంగా విరబూసే. నవీన ప్రాచీన ఆచారాల గోరింటాకు, పేరంటాలు పెళ్ళిళ్ళలో పెద్దపీట. అరచేతిలో ఎరుపు, బుగ్గలో ఎరుపు, పెదవిపై ఎరుపు, కన్నుల్లో మెరుపు. ఆషాఢం అందమైన అమ్మాయి గోరింట అందంగా పూస్తుంది, ఒకేలా విరబూస్తుంది గోరింటాకు. చీకట్లో చేతిలో దాగిన చిత్రం, రేయి గడిచిపోతే అద్భుత ఆవిష్కరణ ఉదయ సూర్యుడిగా. పగలు చేతిపై వగలు పోయిన చిత్రం, రాత్రికల్లా చిరునవ్వు చిందించే చందమామ. పచ్చబొట్టు ఒక్కసారే, గోరింటాకు ఎప్పుడూ. ప్రతి సంవత్సరం గోరింటాకు ఆషాఢమాసంలో వచ్చే అలరించే నెచ్చిలి నేస్తం. మారిన సాంఘిక చిత్రం, జీవన శైలి. చందమామకు ఇక మీదట కృష్ణపక్షమే. అరచేతిలో గోరింటాకుకు స్థలం లేదు, సమయము లేదు. చేతులలో చరవాన్లేనాయే. అరచేతిలో చందమామకు గ్రహణం వద్దు సుమా. చందమామ ఎప్పుడు చిరునవ్వులు చిందించాలి, గోరింట పండాలి, అమ్మాయిల నవ్వులు పండాలి.